హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీమాట్రిక్స్. ఈ రోజు మనం వీడియోలో ఎంఎస్ ఆఫీస్లో ఒక స్కూల్కి సంబంధించిన క్లాస్ టైం టేబుల్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావాలనుకున్నప్పుడు కింద ఉన్న బెల్ సింబల్ను సెలెక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకొంచెం మందికి చేరాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. అలాగే మీకు ఇంకొన్ని వీడియోస్ మీకేమైనా చేయాలనుకున్నప్పుడు మేము అలాంటివి ఏవి కావాలనుకుంటున్నారో మా దగ్గర నుంచి అవి కమెంట్ రూపంలో మాకు అందించండి. ఓకే. ఇక లెట్స్ గో టు వీడియో. ఇప్పుడు మనం సిస్టమ్‌లో స్టార్ట్ మెనూ క్లిక్ చేసుకోగానే ఇక్కడ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్క్రోల్ చేసుకున్నట్టయితే ఎంఎస్ ఆఫీస్ అని ఉంటుంది. సో ఎంఎస్ ఆఫీస్ క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం వాడుతున్న 2007 వర్షన్. సో ఇది క్లిక్ చేసుకొని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే. సో అలా కాకుండా కీబోర్డ్ మీద విండో బటన్ వెనికి స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి ఓకే. విండో బటన్ అన్నా, స్టార్ట్ బటన్ అన్నా, వెనికి అన్న ఒకటే. సో ఒక బటన్ ప్రెస్ చేసి పట్టుకొని ఆర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి రన్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓపెన్ అనే ఏదైతే బాక్స్ ఉందో ఆ ఓపెన్ బాక్స్ లో విన్వర్డ్ స్పేస్ లేకుండా విన్వర్డ్ అని టైప్ చేసేసుకొని ఓకే అనగానే ఆటోమేటిక్ గా సేమ్ విండో ఎంఎస్ వర్డ్ విండో ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకు వర్డ్ లోకి వెళ్ళి టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ పేజీ ఖచ్చితంగా మనకు పేజీ సో ఇక్కడ పేజ్ విడ్త్ ఫార్మాట్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ 100% జూమ్ ఇన్ గా ఇక్కడ క్లిక్ చేసుకుని ఆప్షన్స్ వస్తాయి మనకి ఇక్కడ జూమ్ ఆప్షన్స్. ఇందులో పేజ్ విడ్త్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని ఓకే అనగానే ఆటోమేటిక్ గా పేజ్ అనేది మనకు ఫుల్ స్క్రీన్ ఫార్మాట్ లోకి అంటే స్క్రీన్ కి అడ్జస్ట్ అయ్యేటట్టు లాంగ్ వ్యూ లో వస్తుంది. అలాగే ఇప్పుడు నేను పేజ్ లేఅవుట్ లోకి వెళ్తున్నాను. పేజ్ లేఅవుట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం సైజ్ మెన్షన్ చేసుకోవాలి. పేజ్ సైజ్ లోకి వెళ్ళండి. సైజ్ మనం జిరాక్స్ పేపర్ సైజ్ అనుకున్నప్పుడు A4 మన జిరాక్స్ పేపర్ సైజ్ A4 కాబట్టి A4 సెలెక్ట్ చేయండి. అలాగే స్కూల్ టైం టేబుల్ అనేది మనం హారిజాంటల్ గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఓరియంటేషన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళినప్పుడు పోర్ట్రేట్ అంటే పేజ్ నిలువులో ప్రింటింగ్, ల్యాండ్స్కేప్ అంటే పేజ్ అడ్డంలో ప్రింటింగ్ అన్నట్టు. సో ఇప్పుడు నాకు ల్యాండ్స్కేప్ మోడ్ లో ప్రిపేర్ చేయాలి కాబట్టి ల్యాండ్స్కేప్ మోడ్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఆన్ అవుతుంది. ఇక్కడ మీకు ల్యాండ్స్కేప్ మోడ్ లో వచ్చేసింది పేజ్ కూడా. రైట్. ఇప్పుడు మనము ఇన్సెట్ మెనూలోకి వెళ్ళి టేబుల్ ఆప్షన్ తీసుకోవాలి. ఓకే. టేబుల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నాకు డిఫాల్ట్ సెలక్షన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇలా మీకు నిలువులో ఉన్న వాటిని కాలమ్స్ అంటాం. అలాగే ఇలా అడ్డంలో ఉన్న వాటిని రోస్ అంటాం. ఇలా డిఫాల్ట్ సెలక్షన్ తీసుకున్నప్పుడు నాకు 10x8 వరకే వస్తాయి. రైట్. సో నాకు అంతకన్నా ఎక్కువ కావాలి అంటే 9x9 అంటే 9 కాలమ్స్ 9 రోస్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ 8 వరకు 10 వరకే ఉన్నాయి కాబట్టి నాకు ఇన్సెట్ టేబుల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నాను. ఇన్సెట్ టేబుల్ అని చూస్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ పర్ఫెక్ట్ గా చాయిస్ అడుగుతుంది. ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలని. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ అని అడుగుతుంది. ఇక్కడ నాకు కాలమ్స్ వచ్చి 9 కాలమ్స్, రోస్ వచ్చి 9 రోస్ అని ఇచ్చేసి ఓకే అంటున్నాను. ఓకే అనగానే ఆటోమేటిక్ గా నాకు టేబుల్ జనరేట్ కావడం జరుగుతుంది. ఓకే. సో అలాగే ఇప్పుడు నేను పేజీ జూమింగ్ కొంచెం తక్కువ చేస్తాను. తక్కువ చేసేసి సో ఇక్కడ నాకు మీకు అబ్జర్వ్ చేయొచ్చు. నాకు ల్యాండ్స్కేప్ మోడ్ లో వచ్చింది పేజ్ అనేది. సో ఇక్కడ నాకు టేబుల్ కార్నర్ చివర చూసుకున్నట్టయితే ఇక్కడ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ప్రెస్ చేసి పట్టుకొని అలాగే క్లిక్ చేసి పట్టుకొని మనము లెంత్ గా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. సో ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇంకా లెంత్ కావాలి, ఇంకా లెంత్ కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పేజీకి వెళ్ళింది చాలా కొంచెం తీసుకొని సో ఓకే కంఫర్టబుల్ ఉంది. ఓకే. సో ఇప్పుడు పేజ్ లేఅవుట్ లోకి వచ్చి మనం టేబుల్ ఆప్షన్ తీసుకున్నాం కదా. సో టేబుల్ ఆప్షన్ ఇన్సెట్ టేబుల్ ద్వారా 9x9 కాలమ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రతి టేబుల్లో మనకు ప్రతి సెల్లోకి వెళ్ళినప్పుడు కర్సర్ టాప్ లో ఉండడం జరుగుతుంది. లెఫ్ట్ లో టాప్ లో అప్పుడు ఏం చేయండి ఓవరాల్ టేబుల్ ను సెలెక్ట్ చేసుకొని పేజ్ లేఅవుట్ లో ఓకే కాకుండా ఇక్కడ టేబుల్ టూల్స్ అనే ఆప్షన్ వస్తుంది మనకు. టేబుల్ తీసుకున్నాం కాబట్టి టేబుల్ టూల్స్ లో లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. లేఅవుట్ వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది కావడం జరుగుతుంది. రైట్. ఈ ఆప్షన్స్ లో మనకు సెంటర్ టు సెంటర్ ఆప్షన్ అలైన్ సెంటర్ అని ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవడం వల్ల ప్రతిదీ సెంటర్ లో రావడం జరుగుతుంది. ఓకే. సో ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు సో ఏం కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ రో ఏదైతే ఉందో ఈ ఫస్ట్ రో నాకు మెర్జ్ కావాలి కాబట్టి సో సేమ్ లేఅవుట్ ఆప్షన్ లోనే మెర్జ్ ఆప్షన్ ఉంటుంది. మెర్జ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా
అన్ని సెల్స్ కలిపి ఒకే సెల్ కింద ట్రీట్ కావడం జరిగింది. ఓకే, అలాగే నేను ఇప్పుడు హోమ్ మెనూలోకి వెళ్ళి సైజ్ పెంచుతాను. ఇక్కడ 11 సైజ్ ఉంది. 11 సైజ్ కాకుండా సైజ్ అనేది పెంచాను. సో అలాగే ఫాంట్ స్టైల్ వచ్చి ఇక్కడ నాకు టైమ్స్ న్యూ రోమన్ కావాలి. టీ మీదకి వెళ్ళండి. టీ మీదకి వెళ్ళినప్పుడు మనకు టైమ్స్ న్యూ రోమన్ కనిపించడం జరుగుతుంది. టైమ్స్ న్యూ రోమన్ చూడండి, ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ క్లిక్ చేశాను. అలాగే ఇక్కడ నేను టైం టేబుల్ అని టైప్ చేస్తున్నాను. టైం టేబుల్ అని టైప్ చేశాను. ఓకే, సో ఫార్మా అని పెట్టేసి ఇప్పుడు నేను ఇవి సెలెక్ట్ చేసేసి బోల్డ్ చేస్తున్నాను. హోమ్ మెనూలో బోల్డ్ ఉంది, బోల్డ్ చేశాను. రైట్, అలాగే ఇంకొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సైలా రైట్, ఇలా ఇంక్రీజ్ చేసి ఇంకా కొంచెం డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో మీ ఛాయిస్ని బట్టి మీరు చేసుకోవాలని ఛాయిస్ ఉంటుంది. సైలా డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవాలని ఛాయిస్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది. రైట్, నేను ఇప్పుడు ఇలా కొంచెం తక్కువ చేసి ఈ సైజులో పెట్టేసాను. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ కలర్లోకి వెళ్ళేస్తున్నాను. ఇక్కడ ఫాంట్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ ఏ కలర్ అయితే కావాలో మీకు ఆ కలర్ని చూస్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ అనేది మీరు తీసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ కలర్ని తీసుకుంటున్నాను. రైట్, సో ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నాను. సో అలాగే ఇక్కడ షేడింగ్ ఉంటుంది. షేడింగ్ అంటే అందులో ఏ టైప్ ఆఫ్ కలర్ ఫార్మాట్ ఫిల్ కావాలనుకున్నా ఆ టైప్ ఆఫ్ కలర్ మనం ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. నేను ఈ కలర్ని ఫిల్అప్ చేసాను. రైట్, అలాగే నెక్స్ట్ రోకి వచ్చి నెక్స్ట్ రో కూడా సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ రో కూడా సెలెక్ట్ చేసేసి సేమ్ లేఅవుట్లోకి వచ్చేసి మెర్జ్ ఆప్షన్ అన్నాను. రైట్, మెర్జ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని రైట్, సో ఇక్కడ కూడా సెంటర్ ఆప్షన్ యూజ్ చేశాను. అలాగే ఇక్కడ హోమ్ మెనూలో కలిసి సేమ్ సైజ్ పెంచుతున్నాను. ఓకే, లిటిల్గా ఇంకా దానికన్నా కొంచెం పెంచుతున్నాను. ఓకే, ఇలా పెంచేసా కదా. ఇప్పుడు నేను ఇక్కడ రొటీన్ ఫర్ క్లాస్ 9th క్లాస్ అని పెడుతున్నాను. ఓకే, రొటీన్ క్లాస్ క్లాస్ 8. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చేసాను. ఈ టెక్స్ట్ టైప్ చేసి ఇది కూడా నేను ఫాంట్ స్టైల్ అనేది మార్చుతున్నాను. టైమ్స్ న్యూ రోమన్ స్టైల్ పెడుతున్నాను, బోల్డ్ చేశాను. అలాగే ఈ ఫాంట్ కలర్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. సో వేరే కలర్ పెడుతున్నాను. కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేశాను. సో నాకు పర్మనెంట్గా ఉండాలి కాబట్టి నేను సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. రైట్, ఇలా సో ఇలా ఇంక్రీజ్ చేసేసాను. ఇప్పుడు నేను కింద పీరియడ్ ఫార్మాట్స్ పెడతాను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసి కొంచెం సైజ్, సో ఇవన్నీ నేను ఒకేసారి సెలెక్ట్ చేసి సైజ్ అని కొంచెం పెంచుతున్నాను. 12 సైజ్ 14 సైజ్ పెట్టేసి. ఓకే, ఇక్కడ నేను డేస్ అని ఇచ్చేసాను. ఓకే, అలాగే ఇక్కడ టచ్ చేస్తున్నాను. సో ఫస్ట్ పీరియడ్ అలాగే సెకండ్ పీరియడ్ సెకండ్. ఓకే, సో ఇక్కడ నాకు చూసుకున్నట్టయితే ఈ చిన్నగా వచ్చినాయి కాబట్టి నేను మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేస్తున్నాను. సో బోల్డ్ చేస్తున్నాను. ఓకే, సో ఒకేసారి బోల్డ్ చేసేసాను. సో ఇక్కడ అది ఏవైతే ఉన్నాయో డేస్ ఫార్మాట్ చిన్నగా ఉంది కాబట్టి నేను మొత్తాన్ని ఒకేసారి సెలెక్ట్ చేసి సైజ్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా చేస్తాను. రైట్, ఈ హెడింగ్స్ కాబట్టి ఇవన్నిటిని బోల్డ్ చేస్తున్నాను. బోల్డ్ చేసాను. అలాగే వీటి యొక్క ఫాంట్ స్టైల్ కూడా టైమ్స్ న్యూ రోమన్లో సెట్ చేశాను. ఓకే, అలాగే ఇక్కడ నాకు డేస్ అన్నప్పుడు సండే మండే ట్యూస్డేస్ కాబట్టి సో సండే హాలిడేనే ఉంటుంది కాబట్టి స్కూల్స్కు. సో ఇక్కడ బోల్డ్ పెట్టేసి టైమ్స్ న్యూ రోమన్ స్టైల్ పెట్టేసి కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసి ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మండే కాబట్టి మండే, తర్వాత ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని నేను వీక్ డేస్ అనేవి ప్రొవైడ్ చేశాను. అలాగే ఇక్కడ ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ కాబట్టి ప్రొవైడ్ చేశాను. అలాగే థర్డ్ పీరియడ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నాను. థర్డ్ పీరియడ్. ఓకే, అలాగే నాకు ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ పీరియడ్ అయిపోయినాక ఫోర్త్ పీరియడ్ కాబట్టి ఫోర్త్ పీరియడ్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫోర్త్ పీరియడ్ అయిపోయిన తర్వాత నాకు బ్రేక్ కావాలి కాబట్టి నేను ఇక్కడ బ్రేక్ అనేది మెన్షన్ చేస్తాను. సెలెక్ట్ చేసి లేఅవుట్ మెనూలోకి వెళ్ళి మెర్జ్ అని క్లిక్ చేశాను. రైట్, మెర్జ్ అని క్లిక్ చేసేసి ఆటోమేటిక్గా నాకు టెక్స్ట్ అనే డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాను. సో ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్. ఇది బ్రేక్ కాబట్టి నేను ఇక్కడ బ్రేక్ అనేది మెన్షన్ చేస్తున్నాను. బ్రేక్ క్యాపిటల్ లెటర్స్ లో బ్రేక్ అని ప్రొవైడ్ చేసాను. ఓకే, సో ఇలా
సెట్ చేసిన తర్వాత బ్రేక్ తర్వాత ఇక్కడ వచ్చే పీరియడ్ 5th పీరియడ్ కాబట్టి 5th పీరియడ్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో క్యాపిటల్స్ లో ఉంది కాబట్టి క్యాపిటల్ హాఫ్ చేసి 5th పీరియడ్ ప్రొవైడ్ చేశాను. తర్వాత 6th పీరియడ్, ఆ తర్వాత 7th లాస్ట్ పీరియడ్. ఓకే, లాస్ట్ పీరియడ్ ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు నాకు పీరియడ్ అంటే హెడింగ్స్ అయిపోయినాయి, ఈ సైడ్ వెర్టికల్ హెడింగ్స్ అయిపోయినాయి, హారిజాంటల్ హెడింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఫార్మాట్ కావాలి కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ నాకు తెలుగు కాబట్టి సో మొత్తం సెలెక్ట్ చేసి లేఅవుట్ లో మెర్జ్ చేయను. ఇక్కడ కూడా డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాను అప్ టు డౌన్. సో నాకు ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ కాబట్టి తెలుగు అని మెన్షన్ చేస్తున్నాను, తెలుగు. రైట్, ఇది కూడా నాకు సైజ్ మెన్షన్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇక్కడికి వెళ్తున్నాను. సో బ్రేక్ ఎంత స్టైల్లో ఎంత సైజ్ లో ఉందో అంత కాకుండా కొంచెం లిటిల్ సైజ్ లో తీసుకున్నాను. ఓకే, సో తెలుగు సెలెక్ట్ చేశాను. సో రైట్, సో ఇప్పుడు నేను సైజ్ పెంచాను. సేమ్ అలాగే నాకు బోల్డ్ అనేది అవసరం లేదు కాకపోతే టైమ్స్ రోమన్ ఫార్మట్ స్టైల్ అయితే కావాలి. ఇప్పుడు తెలుగు చేశాను. ఓకే, అలాగే సేమ్ సెకండ్ పీరియడ్ తెలుగు తర్వాత నాకు హిందీ పీరియడ్ కాబట్టి సేమ్ లేఅవుట్ మెనూకి వెళ్తున్నాను, మెర్జ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను, డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాను. అలాగే హోమ్ మెనూకి వచ్చి ఫాంట్ స్టైల్ టైమ్స్ న్యూ రోమన్ సైజ్ 20 పెట్టాను. ఓకే, ఇక్కడ నాకు హిందీ కాబట్టి హిందీ అని మెన్షన్ చేస్తాను. ఓకే, హిందీ. అలాగే థర్డ్ పీరియడ్ నాకు ఇంగ్లీష్ కాబట్టి సేమ్ లేఅవుట్, మెర్జ్, టెక్స్ట్ డైరెక్షన్ అప్ టు బాటమ్ టు అప్. అలాగే హోమ్ మెనూకి వస్తున్నాను. సో ఫాంట్ స్టైల్ టైమ్స్ న్యూ రోమన్, ఫాంట్ సైజ్ 20. ఇక్కడ క్లిక్ చేశాను, క్లిక్ చేసి ఫాంట్ సైజ్ 20. ఓకే, 20. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ టైప్ చేస్తాం. ఓకే, ఇంగ్లీష్ టైప్ చేశాను. అలాగే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ కావాలి కాబట్టి మనకు 4th పీరియడ్ నుంచి సబ్జెక్ట్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ అయిపోయినాయి. ఇక్కడ నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది, మ్యాథ్స్. రైట్, ఇక బ్రేక్ తర్వాత సోషల్ స్టడీస్, సోషల్ స్టడీస్, ఆ తర్వాత కెమిస్ట్రీ, ఆ తర్వాత ఫిజిక్స్. సో ఇలా నేను సబ్జెక్ట్స్ అనేది మెన్షన్ చేశాను. సో ఇవి కూడా నాకు ఫాంట్ స్టైల్స్ అనేది చేంజ్ చేయాలి కాబట్టి ఫాంట్ స్టైల్స్ అనేది చేంజ్ చేస్తాను. ఫాంట్ స్టైల్ చేంజ్ చేస్తాను. కింద నాటి కూడా సేమ్ ఫాంట్ స్టైల్ చేంజ్ చేయాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను. సేమ్ ఫాంట్ స్టైల్ టైమ్స్ న్యూ రోమన్ పెడతాను. ఓకే, అలాగే వీటికి కూడా సెలెక్ట్ చేసి ఫాంట్ స్టైల్ టైమ్స్ న్యూ రోమన్ సెట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసి ఫార్మాట్ ఇచ్చాక ఇప్పుడు నాకు ఎక్కడ ఫార్మాట్ చేంజ్ చేయాలని చూస్తున్నాను. ఓకే, సో సేమ్ మ్యాథ్స్, సేమ్ సోషల్ స్టడీస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్. దెన్ ఇప్పుడు నాకు ఇక్కడ కెమిస్ట్రీ ఉంది ఫస్ట్ పీరియడ్, ఫిజిక్స్ ఫస్ట్ పీరియడ్, కెమిస్ట్రీ సేమ్ పీరియడ్, సోషల్ స్టడీస్ లాస్ట్ పీరియడ్. ఓకే, దెన్ సేమ్ ఇక్కడికి వచ్చేసరికి సోషల్ స్టడీస్ ఫస్ట్ పీరియడ్ లోనే మెన్షన్ చేసాను. రైట్, తర్వాత కెమిస్ట్రీ. సో నెక్స్ట్ ఫిజిక్స్, లాస్ట్ వచ్చి మ్యాథ్స్. సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మ్యాథ్స్. సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్, మ్యాథ్స్. ఇక్కడికి వచ్చేసరికి సోషల్ స్టడీస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ విధంగా మనం టైం టేబుల్ను ప్రిపేర్ చేయడం అనేది ఉంటుంది. చూడండి, ఈ విధంగా నీట్గా డయాగ్రామ్ ఫార్మాట్ ప్రిపేర్ చేసుకుని ఉంటుంది. సో ఇది ఇక్కడ వచ్చేది. రైట్, అలాగే ఇక్కడ మనకు టేబుల్ ఫార్మాట్ వచ్చినప్పుడు కూడా మనకు ఒకవేళ డిజైనింగ్ అనేది కొంచెం చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనకు లేఅవుట్లోకి వెళ్ళినప్పుడు డిజైన్లోకి వెళ్ళినప్పుడు మనకు బార్డర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డిజైన్ స్టైల్స్ కూడా మార్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను
2 స్టైల్స్ తీసుకున్నాను. 2 స్టైల్ ఓకే. 3 స్టైల్స్ అయితే తీసుకున్నాను. నాకు ఎక్కడ కావాలి అక్కడ క్లిక్ చేయొచ్చు చూడండి ఇలా. సో, నాకు ఈ సైడ్ ఇలా 3 లైన్స్ ఓకే. అలాగే ఈ సైడ్ నుంచి ఇటు 3 లైన్స్ ఓకే. అలాగే ఈ సైడ్ నుంచి ఇటు 3 లైన్స్. సో, ఇలా చూజ్ చేసుకోవచ్చు. ఎస్కేప్ కొట్టగానే ఇక్కడ పెన్సిల్స్ ముందుగా వెళ్ళిపోతుంది. సో, ఇలా మనం టైమ్ టేబుల్ అనేది స్కూల్ యొక్క టైమ్ టేబుల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ఫార్మాట్‌లో ఎంఎస్ వర్డ్‌లో ప్రిపేర్ చేస్తాం. ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చేయాలనుకున్నప్పుడు మీ అమూల్యమైన ఇన్ఫర్మేషన్ మా కామెంట్ రూపంలో అందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. సో, మీకు ఎన్ని లైక్స్ మీరిస్తే అంత ఎక్కువ మా నుండి ఇన్ఫర్మేషన్ మీరు కోరుకుంటున్నారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకే. ఈ వీడియోను మీరు ఎండ్ వరకు వీడియో పాజ్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా స్టెప్ బై స్టెప్ అలాగే చూస్తూ రండి. మీకు నీట్‌గా అర్థమవుతుంది. సో, స్కిప్ చేస్తే మాత్రం నీట్‌గా అర్థం కాదు. సో, వీడియో చూసినందుకు మీ అందరికీ